తీసుకెళ్ళి లోపల పడేది. ప్రాణం లేని చందనం చర్మాలు లాంటివి స్మగ్లింగ్ చేయటంలో పాపం లేదు కానీ పాపం ప్రాణం ఉన్న ఇలాంటి పులిపిల్లలను స్మగ్లింగ్ చేయటం పాపం అయ్యా. ఏం చేస్తాం వ్యాపారం. సార్ ఈ బుజ్జమైన లారీ ఎక్కించు. డబ్బంతా తీసుకొచ్చాం సార్. ఇది లెక్క చూసుకో. లెక్క చూసుకోవడం ఎందుకయ్యా? ఇలాంటి తప్పుడు వ్యాపారంలోనే లెక్కలు లావాదేవీలు నిక్కచ్చిగా ఉంటాయి. పుణ్యకోటి గారు, అడవుల్లోంచి బయటికి వెళ్ళే చెక్ పోస్టుల దగ్గర రేంజర్స్ గార్డ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారని విన్నాం. మరి ఈ దేశంలో ప్రతివాడు అవకాశం చూసుకుని గడ్డి తినడానికి అలవాటు పడ్డాడయ్యా. మా చిన్నబ్బాయి ముట్ట చెప్పవలసిన వాళ్ళకి ముట్ట చెప్పాడు, నచ్చ చెప్పవలసిన వాడికి నచ్చ చెప్పాడు. కనుక మీరు దొంగ సరుగుతోనైనా దొరలాగా వెళ్ళిపోవచ్చు. ఆ లారీలో ఉన్న సరుకేమిటి? అది అది అతి విలువైన ఆటవిక సంపద, అవునా? మీకు ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్పామన్నారు పుణ్యకోటి గారు. ఈ డబ్బు నాకిచ్చి నన్ను కొనేసామనుకున్నారు. అమ్ముడిపోయినట్టు నేను నటించింది ఇలా సరుకుతో సహా మిమ్మల్ని పట్టుకోవటానికే. సార్, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం, మమ్మల్ని వదిలేండి సార్. షడప్! సరుకుతో సహా మర్యాదగా లొంగిపోయి. మై డియర్ ఆంథోనీ, నువ్వు నీతిని అమ్ముకున్నట్టు నటించిన నీతిని నమ్ముకున్నవాడు అని అనుమానం వచ్చింది. అందుకే నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. దేశ సంపదను దోచుకునే మిమ్మల్ని ఫారెస్ట్ ఆఫీసర్ గా నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. మిస్టర్ నాగేంద్ర, మిమ్మల్ని న్యాయస్థానంలో నిలబెట్టి శిక్ష పడేట్టు చేసి అవినీతిని అరికడతాను. చట్టం, న్యాయం, నీతి, అవినీతి ఆ పదాలను పలకటం, వాటిని పాటించడం నగరంలోనే తప్ప ఈ అడవిలో కాదు ఆఫీసర్. ఇక్కడ అనుసరించాల్సింది అడవి నీతి, పాటించాల్సింది మృగధర్మాన్ని. అడవిలో ఒక జంతువు బతకాలంటే మరొక జంతువు చావాలి. ఒకదాని దాహం తీరాలంటే మరొక దాని రక్తం తాగాలి. ఆ నీతి సూత్ర ప్రకారం మృగరాజు లాంటి నేను బతకాలంటే నువ్వు చావాలి. ఏంటో అరుస్తున్నారు, ఫోన్ వచ్చిందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, ఫారెస్ట్ ఆఫీసర్ రాజా హియర్. ఆంథోనీ, మన ఆంథోనీ. వాట్ ఎ టెరిబుల్ ట్రాజెడీ. డ్యూటీ కోసం ప్రాణాలిచ్చిన ఆంథోనీ రియల్లీ ఏ గ్రేట్ మ్యాన్. అవును సార్, బ్రతుక్కే కాక చావుకు కూడా ఓ అర్థం పరమార్థం ఉందని నిరూపించాడు లేట్ మిస్టర్ ఆంథోనీ. రాజా, ఆంథోనీ చావుతో ఈ జాబ్ అంటే నీకు భయం కలుగుతుంది కదూ? లేదు సార్, బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది. అతని హత్యకారకులైన ఆ దుర్మార్గులను అరికట్టకపోతే నీతికి న్యాయానికి ఈ లోకంలో మనుగుడే ఉండదేమోననిపిస్తుంది. దాట్స్ రైట్ రాజా. అందుకే ఆంథోనీ పోస్ట్కి నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఎనీ అబ్జెక్షన్ ఫ్రమ్ యువర్ సైడ్? నాట్ ఎట్ ఆల్ సార్. అనాథనైన నాకు అన్నం పెట్టి చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చి నన్ను ఇంత వాణి చేసింది నా దేశం. ఇక్కడ సంపదను దోచుకుని ఇక్కడి బాధ్యత గల పౌరులను అంతం చేసి దేశానికి ద్రోహం చేస్తున్న దోషులను చట్టానికి పట్టించగలిగితే నా దేశాన్ని నేను కొంతైనా రుణం తీర్చుకున్న వాడిని అవుతాను. వెరీ గుడ్. అయితే ఆర్డర్స్ తీసుకుని రేపే నువ్వు అక్కడికి బయలుదేరి వెళ్ళాలి. ఎస్ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, మా మామ డాక్టర్ ఏమన్నా సైట్ అయిందా మీకు? పుణ్యకోట అంకుల్ పెద్ద కొడుకుని, పేరు నానిపండు, PUC 12సారి, ఇంకా రిజల్ట్స్ రాలేదు. బావా, నేనే లతని. మామ డాక్టర్, సారీ, ఎమోషన్ ఆపుకోలేకపోయాను. పర్వాలేదు పర్వాలేదు. బావా, ఈ డ్రైవర్ని ఉద్యోగంలో పెట్టింది ఎవరు? నాకు తెలియదు, ఎందుకంటే ఇతను మన డ్రైవర్ కాదు కనుక. మరి మన జీపు? ఇదిగో ఇదే దారిలో కొంతసేపు మొండికేసి ఆగిపోయింది. ఐ సీ, అందుకే వాడికి అంత పొగరు. బావా, నీకు నా మీద ఇష్టం ఉంటే నన్ను అల్లరి చేసిన ఈ డ్రైవర్ గారిని వెళ్ళి కొట్టరా. కొట్టడం దాకా ఎందుకులే, ఈసారికి క్షమించి వదిలేస్తాను. లేదు, ఒక్క
ఒక్క దెబ్బైనా కొట్టాలి. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ని కొట్టమే ఇన్సల్ట్. కావాలంటే ఇతని ఓనర్ ని కొడతాను. మరి ఇతను ఎవరు కొడతారు? మన డ్రైవర్ కొడతాడు. ఏమండి, మీ ఓనర్ ను ఒకసారి పంపండి, నేను దెబ్బ కొడతాను. అలాగే మా డ్రైవర్ ని పంపుతాను, మీరు దెబ్బ తినేసేయండి. ఏ లెవెల్ వాళ్ళు ఆ లెవెల్ వాళ్ళని కొట్టాలి. మీకు డ్రైవర్ కి ఓనర్ కి తేడా ఉందేమో, కానీ నాకు మాత్రం అలాంటిది ఏమి లేదు. డాడూ మమ్మో. రామ్మా కోడలి పిల్ల, నీ రాకతో మా ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టినట్టుంది. నాన్నగారు బాగున్నారా? కులాసాగానే ఉన్నారత్తయ్య. మిమ్మల్ని అందరిని అడిగినట్టు చెప్పమన్నారు. వచ్చే భాగ్యం, అమ్మాయిని అలా నిలబెట్టి మాట్లాడతావేమే? ఎండను పడి వచ్చింది, ఎంత తలిసిపోయిందో ఏమో. పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. మరి ఈ అడవిలో పువ్వులు ఎక్కువ దొరకవు, ఆకుల్లో పెట్టి చూసుకున్నామా డాడూ? వీళ్ళ తండ్రి కొడుకుల మాటలకేం గానమ్మా, నువ్వు లోపలికి రా, స్నానం చేద్దు గాని. వచ్చే భాగ్యం, సంచి అమ్మాయిని మనిస్తావేంటే? నువ్వు తీసుకెళ్ళి. అబ్బా మీరు మరి పదమ్మా. ఒరే రంగయ్య, అయ్యా, పళ్ళు పాలు పొట్టతేనే వెన్న మేగడ రోజుకో రకం లేత జంతువు మాంసం. ఓ మై గాడో, అవన్నీ నేను తినలేనేమో డాడూ. ఓరు ముళ్ళపది వెధవ, ఇవన్నీ నీ కదరా, అమ్మాయికి. హలో, ఎవరు? నేనే. అలాగా, ఇప్పుడే వస్తున్నా. ఆ ఆఫీసర్ గారిని వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. టోల్ గేట్స్ ఎక్కువ చేసి తోకదాడిస్తున్నాడు. సుఖంగా సాగిపోయే మన వ్యాపారానికి అడ్డుగోడ తయారయ్యాడు. అడ్డుగోడ నిలువుతాడు కానీ ఆవేశం ఎందుకురా? వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. వాడి డ్యూటీ అదైతే వాడిని లేపేయడం నా డ్యూటీ. నువ్వను వాడిని లేపేస్తాను. ప్రతి వాడిని లేపేస్తాను అంటే ఏదో ఒక రోజున అవకాశం చూసుకుని సావకాశంగా మనల్ని లేపేస్తుంది గవర్నమెంట్. అయ్యా, ఇంతకీ ఈ పూట మా సరుకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఎలా? మీరు సావకాశంగా ఉండండి, ఏం చేయాలో నేను చెప్తాను. ఆఫీసర్ బాబు, చింతపల్లికి వెళ్ళే దారిలో కాసేపట్లో దొంగసరికి వెళ్ళబోతాను బాబు. అడవి తల్లిని నమ్ముకు బతికే బాక్కోండి బాబు. నా పేరు బయటడితే ఆ పాపిట్టోళ్ళు నా ప్రాణం తీసేస్తారు బాబు. తొందరగా వెళ్ళి వాళ్ళని కాపు కాసి పట్టేయండి బాబు. హలో హలో, హలో, నేను రాజన్ మాట్లాడుతున్నాను. అన్ని యూనిట్స్ ని చింతపల్లి రూట్కి డైవర్ట్ చేయండి. అక్కడ ఏదో పెద్ద స్మగ్లింగ్ జరగబోతుందట. Open. Open. మమ్మల్ని తప్పుడుగా పట్టించి మీరు తప్పించకపోదామని చూస్తారా? యు ఆర్ అండర్ అరెస్ట్.
మీ ప్రాణాలు కాపాడి తీసుకొచ్చింది ఈ ఏనుగే సార్. ఏమి సింహం నువ్వు చెప్పేది? అవును సార్, ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది ఈ ఏనుగే సార్. అంతా శ్రీరామచంద్రుడి దయ. రాముడు దేవుడు అంటూ ఎవరు లేరు సింహం. ఈ రాముడే నా పాలటి దేవుడు. రాముడు, ఆనాడు నేను రక్షించాన్న కృతజ్ఞత ఈ రోజు నా ప్రాణం కాపాడావు. మనుషులు తోటి మనిషిని చంపాలనుకుంటున్నారు, కానీ నువ్వు జంతువువి అయినా నా ప్రాణం కాపాడావు. థ్యాంక్స్. ఇందాకటి నుంచి నేను ఏం పెట్టినా తినలేదు సార్. మీరు లేవలేదనే దిగులుతో అనుకుంటా. ఇది మీ చేత్తో పెట్టండి సార్. ఈ రోజు నుంచి నువ్వు మావాడివి, మాలో ఒకటివి.